హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్నోఫ్లేక్లో డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలని దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. మరి టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్నోఫ్లేక్ అంటే ఏంటి? అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లాంటి ప్లాట్ఫామ్స్ మీద వర్క్ చేసే ఒక డేటా వేర్హౌసింగ్ సర్వీస్. ట్రెడిషనల్ డేటాబేస్ కన్నా చాలా ఫాస్ట్, స్కేలబుల్ అండ్ ఫ్లెక్సిబుల్. మరి స్నోఫ్లేక్లో డేటాబేస్ని క్రియేట్ చేయాలంటే SQL కమాండ్ యూజ్ చేసి సింపుల్గా చేయొచ్చు. మన రిక్వైర్మెంట్ బట్టి కంప్యూటర్ సోర్సెస్ని అలొకేట్ చేసుకోవచ్చు. స్నోఫ్లేక్ డేటాబేస్ క్రియేషన్. స్నోఫ్లేక్లో డేటాబేస్ని క్రియేట్ చేయాలంటే SQL క్వైరీ ద్వారా చాలా ఈజీగా చేయొచ్చు. ఇది సింపుల్ సింటాక్స్లో అవుతుంది. ఇక్కడ మన క్వైరీని చూడొచ్చు. ఇక్కడ మై స్నోఫ్లేక్ DB అని ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం. సింపుల్ కదా. మరి డేటాబేస్ లిస్ట్ చూడాలంటే షో డేటాబేస్ కమాండ్ని యూజ్ చేస్తాం. ఈ కమాండ్ డేటాబేస్ లిస్ట్ చూపిస్తుంది. మరి డేటాబేస్ డిలీట్ చేయాలంటే డ్రాప్ డేటాబేస్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. స్కీమా క్రియేషన్ అండ్ మేనేజ్మెంట్. స్నోఫ్లేక్లో స్కీమా అంటే ఏంటి? స్నోఫ్లేక్ ఈస్ ఏ లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్, వ్యూస్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్స్. ఒక స్కీమా క్రియేట్ చేయాలంటే క్రియేట్ స్కీమా, మై స్కీమా అని కమాండ్ ఇస్తాం. ఇప్పుడు మన స్కీమాలో టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు. ఈ పర్టికులర్ కోడ్లో క్రియేట్ టేబుల్ అనే దాన్ని యూజ్ చేసి మనం టేబుల్ని క్రియేట్ చేస్తాం. ఇందులో ID, నేమ్, ఏజ్, డిపార్ట్మెంట్ని మెన్షన్ చేస్తాం. స్కీమాలో టేబుల్ లిస్ట్ చూడాలంటే షో టేబుల్ ఇన్ మై స్కీమా అనే కమాండ్ని ఇస్తాం. మేనేజింగ్ వేర్హౌసెస్ ఇన్ స్నోఫ్లేక్. స్నోఫ్లేక్లో కంప్యూటేషన్ రిసోర్సెస్ని వేర్హౌసెస్ అని పిలుస్తారు. ఒక వేర్హౌస్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ వేర్హౌస్ కమాండ్ యూజ్ చేసి వేర్హౌస్ని క్రియేట్ చేస్తాం. వేర్హౌస్ సైజ్ని రిక్వైర్మెంట్ బట్టి సెట్ చేయొచ్చు. ఆటో సస్పెండ్ 60 అంటే 60 సెకండ్స్ ఐడిల్ ఉంటే ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతుంది. ఆటో రెజ్యూమ్ ట్రూ అంటే మనం క్వైరీ రన్ చేస్తే ఆటోమేటిక్గా రన్ అవుతుంది. వేర్హౌసెస్ లిస్ట్ చూడాలంటే షో వేర్హౌసెస్ కమాండ్ని యూజ్ చేస్తాం. గ్రాంటింగ్ అండ్ మేనేజింగ్ యూజర్ పర్మిషన్స్. మన డేటాబేస్లో యాక్సెస్ పర్మిషన్స్ ఇవ్వాలంటే గ్రాంట్ కమాండ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్టికులర్ కమాండ్ వల్ల మై రోల్కి డేటాబేస్ యాక్సెస్ ఇస్తాం. పర్మిషన్స్ రివోక్ చేయాలంటే రివోక్ యూసేజ్ ఆన్ డేటాబేస్ మై స్నోఫ్లేక్ DB ఫ్రమ్ రోల్ మై రోల్ అని ఇస్తాం. లోడింగ్ డేటా ఇంటూ స్నోఫ్లేక్. డేటా అప్లోడ్ చేయాలంటే ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కాపీ ఇంటూ కమాండ్ యూజ్ చేసి మనం డేటాని మై స్కీమా ఎంప్లాయీస్లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఫ్రమ్ అనే కమాండ్ యూజ్ చేసి మనం సోర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫైల్ ఫార్మేట్ ఏ ఫార్మేట్ అనేది కూడా ఇస్తాం. ఇక్కడ మై స్టేజ్ నుంచి డేటా కాపీ చేస్తున్నాం. ఫైల్ ఫార్మేట్ CSV ఫార్మేట్లో ఉంది కాబట్టి. క్వైరీయింగ్ అండ్ మేనేజింగ్ డేటా. సింపుల్ సెలెక్ట్ క్వైరీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనే కమాండ్ యూజ్ చేసి మనం క్వైరీని రన్ చేస్తాం. స్పెసిఫిక్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ని ఫిల్టర్ చేయాలంటే వేరే కమాండ్ని యూజ్ చేసి మనం డేటాని ఫిల్టర్ చేస్తాం. బ్యాకప్ అండ్ క్లోనింగ్ ఇన్ స్నోఫ్లేక్. స్నోఫ్లేక్లో డేటాబేస్ని క్లోన్ చేయాలంటే సింపుల్గా క్లోన్ కమాండ్ని యూజ్ చేయాలి. ఇక్కడ మనం ఈ పర్టికులర్ కోడ్లో మనం క్లోన్ కమాండ్ని యూజ్ చేస్తున్నాం. ఇది మన డేటాబేస్కి ఒక డూప్లికేట్ కాపీని క్రియేట్ చేస్తుంది. సూపర్ యూస్ఫుల్ ఫీచర్ కదా. సో ఈ కమాండ్స్ని ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు బ్రాలీ అకాడమీ.